హలో ఫ్రెండ్స్, పక్కన ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు మనీష్ రంజన్. ఈయన హైదరాబాద్లోని సబ్సిడరీ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేస్తారు. ఈయన ఫ్యామిలీతో పాటు జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాడు. అక్కడ పహల్గామ్ పరిధిలోని బైసరన్ ఏరియాలో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో ఆయన చనిపోయాడు. వీళ్ళు ఆ బైసరన్ మైదానంలో ఉండగా ఉగ్రవాదులు వచ్చి డీటెయిల్స్ అడిగారు. ఈయన ఐడి కార్డు తీసి చూపించే లోపే ఈయన ప్యాంటును కిందకి తీసి ఈయన ఏ మతానికి చెందినవాడు అని చెక్ చేసుకుని పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. ఈయన స్వస్థలం బీహార్ కాగా ఉద్యోగం కోసం హైదరాబాద్లో ఉన్నాడు. ఇక ఈ ఫోటోలోని వ్యక్తి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈయన టూరిస్ట్ కాదు. ఈయన పేరు సయ్యద్ ఆదిల్ హుసేన్ షా. ఈయన బైసరన్ ఏరియాలోనే ఉంటాడు. అక్కడే స్థానికంగా ఉంటూ హార్స్ రైడర్గా పనిచేస్తాడు. పర్యాటకుల కోసం గైడ్గా వ్యవహరిస్తాడు. రోజువారీ తరహాలోనే ఈయన పహల్గాం నుంచి బైసరన్ ఏరియాకు హార్స్ రైడ్ ద్వారా పర్యాటకులను తీసుకొచ్చాడు. మధ్యాహ్నం టైం కావడంతో సమీపంలోనే సేదతీరుతున్నాడు. సడన్గా మధ్యాహ్నం 2:50 3 గంటల మధ్య టైంలో కాల్పుల మోత విని ఈయన బయటకు వచ్చి చూశాడు. అక్కడ పురుషులను టార్గెట్ చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరుగుతుండడాన్ని గమనించిన హుసేన్ షా వాళ్ళు ఉగ్రవాదులను భావించి వాళ్ళను అడ్డుకోవడానికి ట్రై చేశాడు. ఒక ఉగ్రవాదిని పట్టుకుని ఆయన దగ్గర ఉన్న తుపాకీ లాక్కోవడానికి ట్రై చేస్తుంటే మరో ఉగ్రవాది ఇతనిపై కాల్పులు జరపడంతో అక్కడికక్కడే చనిపోయాడు. వాస్తవానికి ఈయనకు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. ఆ ఉగ్రవాదిని అడ్డుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ పర్యాటకులకు ఇబ్బంది అయితే తమ ప్రాంతానికి చెడ్డ పేరు వస్తుందని, ఉపాధి అవకాశాలు కూడా పోతాయన్న ఉద్దేశంతో ఈయన ఉగ్రవాదులను అడ్డుకోవాలని చూశాడు. ఈయనకు సమీపంలోనే కొంతమంది స్థానికులు ఉన్నప్పటికీ వాళ్ళు ఉగ్రవాదుల ఆదేశాల మేరకు ఒక వర్గానికి సంబంధించిన పవిత్రమైన అంశాలు చదవడంతో వాళ్ళని వదిలిపెట్టారు. అయితే హుసేన్ షా మాత్రం ఉగ్రవాదుల ఆదేశాలను పట్టించుకోకుండా ఉగ్రవాదులను అడ్డుకోవడానికి చూశాడు. ఈ క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు చంద్రమౌళి. ఈయన విశాఖపట్నంకు చెందిన వ్యక్తి, రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్ కూడా. తమ పిల్లలను అమెరికా పంపించాడు. ఆ తర్వాత వేసవిలో సమ్మర్ టూర్లో భాగంగా జమ్మూ కాశ్మీర్కి వెళ్ళాడు. ఈయనతో పాటు బంధువులు, కుటుంబ సభ్యులు, మిత్రులు కూడా వెళ్ళారు. ఆ టూర్లో భాగంగా వీళ్ళు మంగళవారం మధ్యాహ్నం బైసరన్ ఏరియాకి వెళ్ళారు. ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్న టైంలో ఈయన బాత్రూంలో ఉన్నాడు. ఆ కాల్పుల శబ్దం విని బయటకు వచ్చాడు. ఉగ్రవాదుల కంట పడకుండా తప్పించుకుపోవాలని పక్కనే ఉన్న కంచె దాటేందుకు యత్నించాడు. ఈలోగా ఉగ్రవాదులు చూసి కాల్పులు జరిపారు. అప్పటికే చంద్రమౌళికి హార్ట్ ఆపరేషన్ అయింది. దీంతో టెన్షన్ పడుతూనే తనను కాల్చవద్దని వాళ్ళని వేడుకున్నాడు. అయినప్పటికీ కూడా ఉగ్రవాదులు నిర్దాక్షిణ్యంగా కాల్చడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఇక ఈ ఫోటోలో కింద పడిపోయి కనిపిస్తున్న వ్యక్తి పేరు వినల్ నర్వాల్. ఈయన నేవీలో లెఫ్టినెంట్ హోదాలో పనిచేస్తున్నారు. ఈయనకు ఏప్రిల్ 2వ తారీఖున మ్యారేజ్ అయింది. ఏప్రిల్ 19వ తారీఖున రిసెప్షన్ అయింది. హనీమూన్కు భార్యతో కలిసి జమ్మూ కాశ్మీర్కు వచ్చాడు. టూర్లో భాగంగా బైసరన్ ఏరియాలో ఉన్నాడు. పక్కనే ఉన్న అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఉగ్రవాదులు కాల్పులు మొదలుపెట్టారు. మొదటగా అంటే తొలి 2 నిమిషాల్లోనే ఈయనపై అటాక్ చేశారని చెప్పవచ్చు. ఈయన సమీపంలోకి వచ్చి ఈయన పేరు డీటెయిల్స్ అడిగి డీటెయిల్స్ చెప్తుండగానే సడన్గా పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చారు. దీంతో ఆయన కొనుపురితో అక్కడికే పడిపోయాడు. ఈయనను కాపాడాలని ఈయన భార్య పక్కనే ఉండి వేడుకుంటున్న తీరు అందరి హృదయాలను కలిచివేసింది. భర్త చనిపోయిన తర్వాత అతని మృతదేహం వద్ద దీనంగా అంటే నిస్సహాయ స్థితిలో కూర్చున్న అతని భార్య ఫోటో చూసిన ప్రతి భారతీయుడి హృదయం రగిలిపోయిందని చెప్పొచ్చు. ఇక ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి కర్ణాటకకు చెందిన మంజునాథ్ అండ్ ఫ్యామిలీ. వీళ్ళు కూడా జమ్మూ కాశ్మీర్ టూర్కు వెళ్ళారు. సోమవారం జమ్మూ కాశ్మీర్లో ఓ సరస్సు సమీపంలో తీసుకున్న వీడియో ఇది. తమ పర్యటనను ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. వీళ్ళు మంగళవారం బైసరన్ ఏరియాకి వెళ్ళారు. అక్కడే కాల్పులు జరిపారు ఉగ్రవాదులు. మంజునాథ్ దగ్గరికి వచ్చి రాగానే ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అక్కడికక్కడే చనిపోయాడు మంజునాథ్. అయితే తన భర్తను కళ్ళెదురుగానే చంపడం చూసిన అతని భార్య తమను కూడా కాల్చి చంపేయాలని ఉగ్రవాదులను అడిగింది. అయితే ఉగ్రవాదులు సమాధానం ఇస్తూ మేము మిమ్మల్ని చంపము, మీరు వెళ్ళి మీ మోడీకి చెప్పుకోండి అని చెప్పి వెళ్ళిపోయారని ఆ తర్వాత ఆమె ఒక వీడియోలో చెప్పింది. అంటే ఉగ్రవాదుల టార్గెట్ ఏంటి, ఉగ్రవాదుల కుట్ర ఏంటి అనేది మనం ఆ మాటల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. వీళ్ళే కాదు, ఈ కాల్పులో చనిపోయిన 26 మందికి సంబంధించి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క విషాద గాథ ఉంది. నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ కూడా ఈ కాల్పుల్లో చనిపోయాడు. గత ఫిబ్రవరిలో పెళ్లైన కాన్పూర్కి చెందిన శుభన్ ద్వివేది కూడా ఈ కాల్పుల్లో మరణించాడు. అయితే ఈ ఘటన తీవ్రత ఏంటనేది మనకి పక్కన కనిపిస్తున్న వీడియోలో ఒకసారి చూడొచ్చు. బైసరన్ మైదానానికి వచ్చిన ఉగ్రవాదులు పోలీసు దుస్తులు ధరించారు. కొంతమంది ఆర్మీ దుస్తులు అని చెప్తున్నారు. కొంతమందిని చంపేసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి వాతావరణం అంతా భీతావహంగా మారింది. టైంలో 300 మంది పైగా పర్యాటకులు ఉన్నారు. అందరూ ఆ ప్రాంతం నుంచి బయటకు వచ్చారు. స్థానికులు కొంతమందిని భుజాన్ని ఎక్కించుకొని వేరే ప్రాంతానికి తరలించారు. కొంతమంది గుర్రాల ద్వారా పర్యాటకులను కిందకి పంపించే ప్రయత్నం చేశారు. ఇంకా కొంతమంది మన ఆర్మీ వెళ్ళేటప్పటికి అక్కడే ఉన్నారు. అయితే మన ఆర్మీ వాళ్ళు బాధితుల సమీపానికి వెళ్ళేటప్పటికి వాళ్ళు ఒక్కసారిగా ఏడవటం మొదలుపెట్టారు. దానికి కారణం ఏంటంటే
అంతకుముందు ఉగ్రవాదులు ఆర్మీ దుస్తుల్లోనే వచ్చారు. మన ఆర్మీ వెళ్ళేటప్పటికి వీళ్లను కూడా ఉగ్రవాదులు అని భావించిన ఆ బాధితులు తమ పిల్లలను వదిలేయాలని ఏడుస్తూ కాళ్ళ మీద పడే ప్రయత్నం చేశారు. ఆ టైంలో మన ఆర్మీ వాళ్ళు మేము ఫౌజుకు చెందిన వాళ్ళం అని చెప్తే వాళ్ళకి అర్థం కాలేదు. చివరికి తాము ఇండియన్ ఆర్మీ అని 2 సార్లు చెప్పేటప్పటికీ ఆ బాధితుల్లో కొంత ధైర్యం వచ్చింది. అప్పుడు కానీ తమ పట్ల ఎలాంటి అమానుషకాండ జరిగిందో వాళ్ళకి వివరించలేదు. అంతే తమ పిల్లలను కళ్ళెదుటే పోగొట్టుకున్న తల్లులకు, తమ భర్తలను కళ్ళెదుటే పోగొట్టుకున్న భార్యల మానసిక పరిస్థితి ఏంటో ఈ వీడియో మనకి చెప్తుందని చెప్పవచ్చు. అయితే వీడియో తీవ్రత ఆధారంగా కొంత బ్లర్ చేయడం జరిగింది. మొత్తం మీద చూస్తే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ పెహల్గాం దాడిని అతి క్రూరమైనదిగా చెప్పవచ్చు. పుల్వామా అటాక్ తర్వాత జరిగిన అతిపెద్ద దాడి అని చెప్పవచ్చు. అంతేకాకుండా సివిలియన్స్పై జరిగిన మొట్టమొదటి దాడిగా దీన్ని చెప్పవచ్చు. మొత్తంగా చూస్తే ఈ పర్యాటకులు ఏ నిషేధిత ప్రాంతానికో వెళ్ళలేదు, చీకట్లోనో ఏ ప్రాంతానికో వెళ్ళలేదు. తమ దేశంలో భూతల స్వర్గంగా చెప్పే కాశ్మీర్కు వెళ్ళారు. మినీ స్విట్జర్లాండ్గా చెప్పే బైసరాం ప్రాంతానికి వెళ్ళి కాసేపు ఆహ్లాదకర వాతావరణంలో ఉండి తిరిగి వద్దామని భావించి అక్కడికి వెళ్లడంతో వాళ్ళ ప్రాణాలు పోయాయి. వాస్తవంగా జమ్మూ కాశ్మీర్ అంటేనే భూతల స్వర్గంగా చెబుతారు. వేసవిలో టూరిజానికి మంచి డిమాండ్ ఉంటుంది. అందులోనూ అనంతనాగ్ జిల్లా పరిధిలో ఉన్న పెహల్గాం ఏరియా చాలా ప్రశాంతంగా ఉంటుంది. వాటిలో బైసరాన్ ప్రాంతం అనేది నీట్గా ఉండటంతో పాటు పచ్చిక బయళ్ల మధ్య ఒకవైపు అటవీ ప్రాంతంగా ఉంటూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తుంది. దీంతో మినీ స్విట్జర్లాండ్గా భావిస్తారు. కనీసం ఒక పూటైనా ఇక్కడ ఉండి వద్దామని చాలామంది పర్యాటకులు భావిస్తారు. అయితే ఇదంతా కూడా ఈ ఘటనకు సంబంధించిన అంశం అయితే అసలు ఉగ్రవాదుల కుట్ర ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక మాటలో చెప్పాలంటే మన వేలుతోనే మన కంటిని పొడిచే కుట్ర చేశారు ఉగ్రవాదులు. వాస్తవానికి పెహల్గాం అనేది పర్యాటక ప్రాంతంగానే చెప్తున్నప్పటికీ ఇది జమ్మూ కాశ్మీర్లోని హిందువులకు ఉన్న అత్యంత పవిత్రమైన ప్రాంతాల్లో ఇది కూడా ఒకటి. దీన్ని అమర్నాథ్ యాత్రకు మొదటి మెట్టుగా కూడా చెప్తారు. పురాణాల ప్రకారం అమర్నాథ్ గుహలోకి శివుడు వెళ్ళేటప్పుడు మొదటగా నందిని ఇక్కడ వదిలిపెట్టాడు. అందుకనే దీన్ని పవిత్రమైన ప్రదేశంగా చెప్పడంతో పాటు అమర్నాథ్ యాత్రకు వెళ్లే వారికి ఇది తొలిమెట్టు అని చెప్తారు. ఇక్కడికి దాదాపు 48 కిలోమీటర్ల దూరంలో అమర్నాథ్ క్షేత్రం ఉంటుంది. పహల్గాం తర్వాత మరో 2 పవిత్రమైన క్షేత్రాలు ఉంటాయి. శివుడు నందిని పహల్గాంలో వదిలేయగా చందన్వాడిలో చంద్రుణ్ణి వదిలేశాడని, శేషనాగు సరస్సు దగ్గర పాముల్ని వదిలేశాడని చెప్తారు. అందుకే అమర్నాథ్ యాత్రకు వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఈ పవిత్రమైన క్షేత్రాలను సందర్శించడానికి వెళ్తారు. అక్కడికి 6 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న బైసరన్ మైదానానికి కూడా వెళ్తారు. బైసరన్ మైదానం అంటే ఇక్కడ ఒక మైదానం అని కాదు. ఈ ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రత్యేకమైన చెట్లు ఉంటాయి. ఆ చెట్ల మధ్యలో విశాలమైన మైదానాలు ఉంటాయి. పహల్గాం వరకు వివిధ రకాల రవాణా సదుపాయాలు ఉన్నప్పటికీ పహల్గాంకి 5-6 కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసరన్ ప్రాంతానికి రవాణా సౌకర్యాలు లేవు. ట్రెక్కింగ్ ద్వారా వెళ్ళొచ్చు లేదా గుర్రాలు ఎక్కి వెళ్ళొచ్చు. పహల్గాం నుంచి బైసరన్ ప్రాంతానికి వెళ్లేందుకు ఈ 2 మార్గాలే అందుబాటులో ఉంటాయి. హార్స్ రైడర్లు ఇక్కడ అందుబాటులో ఉంటారు. వీరే గైడ్గా కూడా పనిచేస్తారు. బైసరన్ ప్రాంతానికి వెళ్ళిన వారిని తిరిగి మళ్ళీ క్షేమంగా తీసుకొచ్చే వరకు ఈ హార్స్ రైడర్లు లేదా గైడ్లు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే బయట ప్రాంతానికి ఇది పర్యాటక ప్రాంతంగా తెలిసినప్పటికీ ఇక్కడ కొన్ని ప్రమాదకరమైన ప్రాంతాలు కూడా ఉంటాయి. తెలియకుండా ఏమాత్రం ముందుకు వెళ్ళినా లోయలో పడిపోయే అవకాశం ఉంటుంది. గతంలో ఒక 2-3 సార్లు ఇలాంటి ఘటనలు కూడా జరిగాయి. అందుకనే ఇక్కడ హార్స్ రైడర్లు కానీ గైడ్స్ కానీ పర్యాటకుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. బైసరన్ ప్రాంతంలో ఉండే స్థానికుల్లో 70% మంది ముస్లింలే. అక్కడ దుస్తులు అమ్మటంతో పాటు చాలా వరకు హార్స్ రైడింగ్ పర్యాటకులకు ఏర్పాట్లు చేయడంతో ఉపాధి పొందుతారు. ఆ ఏరియాను కూడా పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రాధాన్యం ఇస్తారు. ఇది అత్యంత శుభ్రంగా ఉండే ఏరియాగా పేరుంది. అందుకే దీన్ని మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తారు. ఇక అమర్నాథ్ క్షేత్రానికి వెళ్లేందుకు పహల్గాం కాకుండా మరో ప్రాంతం కూడా ఉంది. అదే సోనామర్గ్ అంటారు. అయితే ఆ మార్గం ద్వారా వెళ్ళాలంటే కొండలు నిలువుగా ఉండటంతో ట్రెక్కింగ్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అందుకే పహల్గాం నుంచే దాదాపు 2 రోజుల పాటు శ్రమించి అమర్నాథ్ క్షేత్రానికి వెళ్తారు యాత్రికులు. అందులో భాగంగానే పహల్గాంకి ఎలాగో వచ్చాం కాబట్టి బైసరం ప్రాంతాన్ని కూడా వెళ్ళి వచ్చేద్దామని చాలామంది అనుకుని అక్కడికి వెళ్తూ ఉంటారు. ఈ ఏరియాను పహల్గాం టౌన్ కమిటీ, పహల్గాం డెవలప్మెంట్ అథారిటీ పర్యవేక్షిస్తుంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏంటంటే టూరిజానికి ఇబ్బంది అయ్యే విధంగా ఇక్కడ స్థానికులు కూడా వ్యవహరించరు. ఒకవేళ ఇక్కడ టూరిజం దెబ్బతింటే అంటే పొల్యూషన్ ఎక్కువైపోయి టూరిజం దెబ్బతింటే తమకు ఉపాధి అవకాశాలు తగ్గుతాయన్న ఉద్దేశంతో మ్యాక్సిమం ఇక్కడ పర్యాటకులకు సపోర్టివ్గానే ఉంటారు అక్కడ స్థానికులు. అదే సమయంలో ఇక్కడ దోపిడీలు, దొంగతనాలు కూడా తక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. ఒకవేళ అలాంటివి అనుకోని పక్షంలో ఏమైనా జరిగితే స్థానికులు బాధితులకే సపోర్టుగా ఉంటారు. ఆ దోపిడీ చేసిన వారిని లేదా చీటింగ్ చేసిన వారిని లేదా పర్యాటకుల పట్ల హార్షిగా వ్యవహరించిన వారిని అక్కడే మందలిస్తారు కూడా. సో మొత్తంగా చెప్పాలంటే మన ప్రాంతాన్ని మనం కాపాడుకుందాం, పర్యాటకులను ఆకర్షిద్దామనే వ్యూహం అక్కడ స్థానికుల్లో ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతానికి వెళ్ళి వచ్చేందుకు చాలామంది ప్రాధాన్యం ఇస్తారు.
ఇక మంగళవారం జరిగిన అమానుష కాండ విషయానికి వస్తే మంగళవారం మధ్యాహ్నం 2:50 3 గంటల మధ్యలో అందరూ ఆహ్లాదకర వాతావరణంలో సేదతీరుతున్నారు. సమీపంలోని చెట్ల మధ్యలో నుంచి వచ్చిన ఉగ్రవాదులు అక్కడున్న పర్యాటకుల్లోని పురుషులను దొరికిన వారిని దొరికినట్టు పట్టుకుంటున్నారు. వారు ఏ వర్గానికి చెందినవారో తెలుసుకుని చంపేస్తున్నారు. అంటే ఒక వర్గం టార్గెట్గా దాడి జరిగిందనే సంకేతాలను బయట ప్రపంచానికి పంపించేలా ఉగ్రవాదులు కుట్ర చేశారని చెప్పవచ్చు. అయితే వీరి చర్యలను అడ్డుకున్న హుసేన్ షాను కూడా కాల్చి చంపారు. అంతేకాకుండా ఇక్కడ నజీద్ అలీ అనే వ్యక్తి దాదాపు 11 మంది పర్యాటకులను కాపాడారు. ఈయన స్థానికంగా అక్కడ బట్టల వ్యాపారం చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఉగ్రవాద దాడులు జరిగాయో పక్కనే ఉన్న 11 మంది పర్యాటకులను, అంటే ఆయన గైడ్గా వ్యవహరించారు, ఆ పర్యాటకులను తమ దుకాణంలోకి తీసుకెళ్లి ఆ డ్రెస్ల మధ్యలో వాళ్ళని దాచి ఉగ్రవాదులు వెళ్ళిపోయిన తర్వాత గుర్రాల ద్వారా వాళ్ళని కిందకు పంపించారు. అజామ్ అనే మరో వ్యక్తి గాయపడిన పర్యాటకులను తన భుజం మీద ఎత్తుకొని కిందకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. మధ్య మార్గంలో ఒక హార్స్ రైడర్ ఎదురు కావడంతో ఆయనకు అప్పచెప్పి పర్యాటకులను కిందకు పంపించారు. ఇక పహల్గాంలో ఉన్న కొంతమంది స్థానికులు కూడా బైసరన్ ప్రాంతం నుంచి వచ్చిన పర్యాటకులకు, అంటే భయపడుతూ వచ్చిన పర్యాటకులకు ఉచితంగా ఆహారం అందించడం, ఉచితంగా నీరు అందించడం కూడా చేశారు. అప్పటికే భారత ఆర్మీ అక్కడ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. నిఘా విమానాలతో పాటు డ్రోన్లు, హెలికాప్టర్లు కూడా అక్కడికి చేరాయి. కొంతమందిని హెలికాప్టర్ల ద్వారా హాస్పిటల్కు తరలించారు. మరికొంతమందిని పహల్గాం వరకు తీసుకొచ్చి అక్కడున్న ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో చికిత్స అందించారు. అన్నిటికంటే ముఖ్యంగా ఉగ్రవాదుల అమానుష కాండను చూసి భయపడిపోయిన పిల్లలను, స్త్రీలను ఓదార్చి అక్కడ వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తంగా చూస్తే ఇక్కడ ఉగ్రవాదుల కుట్ర ఒక కోణంలో జరగగా స్థానికంగా ఉండే పరిస్థితులు వేరుగా ఉన్నాయని చెప్పొచ్చు. దీనిపై భిన్నాభిప్రాయాలు ఉన్న ఎవరి అభిప్రాయం వారిది. ఇదంతా కూడా బైసరన్ ఏరియాలో జరిగిన దాడి ఘటన నేపథ్యము అండ్ కుట్రకు సంబంధించిన అంశాలైతే, ఈ ఘటనకు సంబంధించి ఎవరి వైఫల్యం ఉంది, ఎవరిని ప్రశ్నించాలి అనేది కూడా ఇక్కడ మనం ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి జమ్మూ కాశ్మీర్తో పాటు పలు ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు జరిగే అవకాశం ఉందని మార్చి నెలలోనే నిఘా విభాగాల ద్వారా సమాచారం వచ్చింది. దీంతో దేశమంతా కూడా ఈ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కూడా అలర్ట్ చేశారు. ముఖ్యంగా అయోధ్యకు సంబంధించిన చర్చ ఎక్కువగా జరిగింది. ఇక జమ్మూ కాశ్మీర్లో కూడా దాడులు జరగవచ్చనే అనుమానాలు వచ్చాయి. అందుకు సంబంధించిన సమాచారం కూడా వచ్చింది. మార్చి 10న కేంద్ర హోం సెక్రటరీ అధ్యక్షతన కాశ్మీర్ భద్రతకు సంబంధించి హై లెవెల్ సెక్యూరిటీ మీటింగ్ కూడా జరిగింది. అంతేకాకుండా ఇక ఏప్రిల్ 6న యూనిఫైడ్ కమాండ్ మీటింగ్ కూడా జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో యూనిఫైడ్ కమాండ్ పనిచేస్తుంది. అంటే జమ్మూ కాశ్మీర్ అంతర్గత భద్రత అంతా కూడా ఈ యూనిఫైడ్ కమాండ్ అనేది చూసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ యూనిఫైడ్ కమాండ్లో భాగస్వాములుగా ఉంటాయి. స్థానికంగా ఉండే పోలీసులతో పాటు కేంద్ర హోంశాఖ ద్వారా, అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా మన భద్రతా బలగాలకు ఆ ఆదేశాలు వెళ్తాయి. సంయుక్తంగా జమ్మూ కాశ్మీర్ భద్రతను పర్యవేక్షించాల్సి ఉంటుంది. అంటే మార్చి 10న జరిగిన హై లెవెల్ సెక్యూరిటీ మీటింగ్తో పాటు ఏప్రిల్ 6న జరిగిన యూనిఫైడ్ కమాండ్ మీటింగ్లోనూ కొన్ని అంశాలు చర్చకు వచ్చినట్టు మనకి సమాచారం వస్తుంది. అప్పటికే కొంతమంది ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో రక్తపాతం సృష్టించేందుకు పన్నాగం పన్నారని నిఘా వర్గాలు చెప్పిన సమాచారం ఈ మీటింగ్లో చర్చకు వచ్చింది. నిఘా వర్గాలకు అందిన సమాచారం మేరకు ఉగ్రవాదులు పెట్టుకున్న కోడ్ హాట్ సమ్మర్ అని తేలింది. అయితే జమ్మూ కాశ్మీర్లో పలు ప్రాంతాల్లో ఈ దాడులకు పాల్పడే అవకాశం ఉందని భావించి చాలా ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉన్నారు. కానీ ఉగ్రవాదులు నిర్దాక్షిణ్యంగా, అంటే అత్యంత అమానుషంగా పర్యాటకులను లక్ష్యంగా చేసుకుంటారని మాత్రం భావించలేదు. అందుకే ఈ ఘటన జరిగిందని చెప్తున్నారు. వాస్తవానికి పహల్గాంలో భద్రతా బలగాలను మోహరించారు. అంటే ప్రస్తుతం ఉగ్రవాద దాడులు జరిగిన కొద్ది దూరానికే మన భద్రతా బలగాలు ఉన్నాయి. కేవలం 15 నిమిషాల్లో ఈ ప్రాంతానికి చేరుకునే విధంగా అక్కడ మోహరించారు. అయితే ఇంత అమానుషంగా దాడి చేస్తారని మాత్రం మన భద్రతా బలగాలు ఊహించలేకపోయానే వాదన కూడా ఉంది. ఈ విషయంలో విమర్శలు చేసే కంటే కూడా సమస్యలు పరిష్కరించడానికి, మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండటానికి ప్రాధాన్యం ఇవ్వాలనే అంశం కూడా చర్చకు వస్తుంది. అంతేకాకుండా ఏప్రిల్ 10న పాక్ ఆక్రమిత కాశ్మీర్లో లష్కరే తోయిబా కమాండ్గా ఉన్న అబూ ముసా మాట్లాడుతూ తాము జరపబోయే దాడులను భారత సైన్యం అడ్డుకోగలుగుతుందా అని సవాల్ చేశారు. అయితే ఇతరత్ర ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు జరపవచ్చనే అంచనాతో మన భద్రతా బలగాలు ఉన్నాయి. ఇదే కాకుండా కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మాట్లాడిన మాటలు కూడా ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా ఈ దాడులను ప్రోత్సహించినట్టు మనం భావించాల్సి వస్తుంది. కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మాట్లాడుతూ 2 దేశాల మధ్య ఉన్న వివాదాన్ని 2 వర్గాల మధ్య ఉండే వివాదంగా మార్చేందుకు ప్రయత్నించారు. ఆ వ్యాఖ్యలను బట్టి కూడా మన దేశంలో అల్లకల్లోలం సృష్టించేందుకు కుట్రబన్నారని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, 5 ఏళ్ల క్రితం జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ఇక్కడ పరిస్థితులు మారాయి. 4 ఏళ్లలో 228 సంఘటనలు జరిగితే ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత కేవలం 48 సంఘటనలు మాత్రమే జరిగాయి. దీంతో ఇది ఉగ్రవాదులకు, పాకిస్తాన్ శక్తులకు
జీర్ణించుకోలేని అంశంగా మారింది. అదే సమయంలో జమ్మూ కాశ్మీర్లో క్రమంగా పర్యాటకుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఒకవేళ ఇదే జరిగితే అక్కడ అభివృద్ధి జరుగుతుంది, ఉగ్రవాద చర్యలకు అక్కడ అవకాశం ఉండదు. ఆ ఉద్దేశంతో ఒకవైపు పర్యాటకులను భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు మరోవైపు దేశంలో చిచ్చు పెట్టే విధంగా ఉగ్రవాదులు కుట్ర పన్నారని చెప్పవచ్చు. మరో బాధాకరమైన అంశం ఏంటంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన కొంతమంది ఉగ్రవాదులకు స్థానికంగా ఉండే కొంతమంది ఉగ్రవాదులు ఇక్కడ సపోర్ట్ అందిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని పార్టీలకు చెందిన నాయకులు కూడా ఉగ్రవాదుల ఆచూకీ తెలిసిన మన భద్రతా బలగాలకు సమాచారం ఇవ్వడం లేదనే విమర్శలు కూడా కొన్ని చోట్ల ఉన్నాయి. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, అంటే ఒమర్ అబ్దుల్లా సీఎం అయిన తర్వాత కొంతమంది రాజకీయ నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని కూడా చెబుతున్నారు. అదే సమయంలో గత కొన్నాళ్లుగా జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద చర్యలు పెరగటాన్ని కూడా మనం ఇక్కడ ప్రస్తావించాల్సి ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే పహల్గాం ఏరియాలోని బైసరన్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడి ప్రతి భారతీయుడిని రగిలిపోయేలా చేస్తుంది. దెబ్బకు దెబ్బ కొట్టాలని, 1కి 10 సమాధానం ఇవ్వాలని, ఖచ్చితమైన చర్య ఉండాలని ప్రధానంగా యువత డిమాండ్ చేస్తుంది. అదే సమయంలో మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ఉగ్రవాదులు జరిగిన కుట్రపైన చర్చ జరుగుతుంది. అయితే దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి ఘటనలు జరిగిన తర్వాత స్పందించే కంటే కూడా ముందుగానే అప్రమత్తమై ఉంటే ఇన్ని ప్రాణాలు పోయేవి కాదని చెప్పేవారు కూడా ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, ఏ వర్గం రూపంలో ఉన్నా అది మానవాళికి ముప్పు అని చెప్పవచ్చు. మొత్తంగా చెప్పాలంటే ప్రస్తుతానికి ఉగ్రవాదులు ఇలాంటి చర్యలకు పాల్పడినప్పటికీ ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా అది మానవాళికి ముప్పు అని చెప్పవచ్చు. సో ఇవి పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి సంబంధించి ఉన్న నేపథ్యం, అందులో భాగంగా ఉన్న కుట్రకోణం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.